ప్రేమ వినోదం రెండూ కలిపితే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం. హీరో ప్రదీప్ మాచిరాజు. విశాఖలో సందడి చేసిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరమే, అటువంటి వాటిని ఎవరూ ప్రమోట్ చేయకూడదు. హీరో ప్రదీప్. యాంకర్గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. దీపిక కథానాయిక. దర్శక ద్వయం నితిన్, భరత్ దీనిని తెరకెక్కిస్తున్నారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ప్రదీప్ మాట్లాడుతూ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది సిద్ధమవుతోందన్నారు. తాజాగా ఈ సినిమా నుండి తొలి సాంగ్ విడుదలైంది. ఎవడో ఈడికొచ్చినాడు సూడు అంటూ సాగే ఈ పాటను ఉదిత్ నారాయణ ఆలపించారని, మనసుని హత్తుకునే ఈ మెలోడీకి శ్రీధర్ లిరిక్స్ అందించారన్నారు. ఈ పాటను నటుడు మహేష్ బాబు విడుదల చేశారని, అదే గొప్ప అచీవ్మెంట్గా భావిస్తున్నామని తెలిపారు. వేసవిలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉందని అన్నారు. అంటే ఆ ఊరికి రాజకుమారి దీపిక గారు. సో అలాంటి రాజకుమారి ఉన్న ఊర్లో వాళ్ళకున్న కండిషన్స్ ప్రకారం నా కళ్ళకు గంతలు కట్టారు. సో అలా కళ్ళకు గంతలు కట్టి నా చేత ఏం పనులు చేయించారనేదే అసలైన ఫస్ట్ హాఫ్. సో అలా కళ్ళగంతలు కట్టి ఆ పనులు చేయగలరా అసలు ఎవరైనా? అలాంటి కండిషన్స్ నాకు పెట్టిన ఊరు అది. అందుకనే సాంగ్లో ఆ బిట్ని అలాగే ఉంచాం. అది యాక్చువల్లీ కథలో పార్ట్, బట్ ఇలాంటి క్వశ్చన్ రావాలని కోరుకున్నాం. అమ్మాయి అయితే అది రీచ్ అయింది, నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నానని. సో అదే మా ఫస్ట్ ఆఫ్ సార్, నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నానని. ఏంటి సార్? అవునండి, సినిమాలో కూడా అలాంటిదే జరిగిందండి. ట్రైలర్ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. మరికొద్ది రోజుల్లోనే ట్రైలర్ తీసుకొస్తున్నాం. అండ్ మేము ఇలాంటి కట్ అలా ఉండాలి అనేది కాదు, చక్కగా కథే చెప్పాలనుకున్నాము. ట్రైలర్లో మేము కథే చెప్పబోతున్నాం. సార్ డెఫినెట్లీ ఆపర్చునిటీ వస్తే ఎప్పుడు ఎంటర్టైనర్ సినిమాలే చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరైనా సరే ఎంత స్ట్రెస్లో ఉండి ఒక టికెట్ కొనుక్కొని థియేటర్కి వచ్చి సినిమా చూడాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఫ్యాక్టర్ ఉండాలి. సో నేను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తానని నమ్మితే, అంటే ఇంట్లోని లేడీస్ కానీ, అత్తలు, పిన్నిలు, బాబాయిలు, అంకుళ్ళు, ఆంటీలు అందరూ ఓకే మన ప్రదీప్ సినిమా వచ్చి మన ఇంట్లో అబ్బాయి కామెడీ మాకు ఇష్టము, మేము అతని సినిమా చూద్దామని ముందుకు వచ్చినప్పుడు థియేటర్లో వాళ్ళకి అదే ఇవ్వాలనుకున్నాను. అందుకే ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్స్ ఏం వచ్చినా తీసుకుందాం అనుకున్నాను. టీవీ షోలో మీరు ఆన్ ద స్పాట్ మీరు కొన్ని ఇంప్రవైజ్ చేసి డైలాగ్ చెప్పేస్తుంటారు, మీ టైమింగ్ బాగుంటుంది. మరి అది దీనికి ప్లస్ అయిందంటారా? మీ డైరెక్ట్గా మీకు క్లాష్ అవుతుందంటారా? లేదు సార్, అలాంటి క్లాషెస్ ఏం లేవు. అలా ఏం లేదు సార్. మేము కథ ఒకసారి లాక్ చేసుకున్నప్పటి నుంచి దాన్నే ఫాలో అయ్యాము. బికాస్ మార్చుకుంటూ వెళ్తుంటే మారుతూనే ఉంటుంది. బట్ ఇన్నాళ్ళు అందరూ చూసింది ప్రదీప్ని టెలివిజన్లో, బట్ ఇప్పుడు చూసేది కృష్ణ అనే క్యారెక్టర్ని. సో కృష్ణ అనే క్యారెక్టర్, అతని ఫ్రస్ట్రేషన్స్, అతని సిటీ నుంచి ఊర్లో వెళ్ళడం, ఆ ఊర్లో ఉండడం, మళ్ళీ సిటీ రావడం, ఇవన్నీ అది కృష్ణ అనే పాత్ర. అందులో ప్రదీప్ కనపడకుండా కృష్ణయే కనపడాలని మేము కోరుకున్నాం. బికాజ్ మళ్ళీ ప్రదీప్ కనిపిస్తే వాళ్ళు టీవీలోనే కనిపిస్తాను కదా, సో థియేటర్ దాకా రావడం ఎందుకు అనుకుంటారు. సో కొత్తగా ప్రదీప్ని కృష్ణ అనే క్యారెక్టర్లో చూపించాలని అనుకున్నాం. నేనెవరండి ఇవ్వడానికి? అయ్యయ్యో, నేను ఇచ్చేది ఏం లేదండి. నో, వీఆర్ వెరీ హ్యాపీ అండి. అంటే సేమ్ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు, వై నాట్, ఎందుకు ప్రయత్నించకూడదు? ఒక అడుగు ముందుకేసి ఆపర్చునిటీస్ ధైర్యంగా అలా రావడం. అండ్ దాదాపు 1 సంవత్సరం 5 మాసాల తర్వాత అరసవెల్లి సూర్య భగవాన్ని దర్శించుకునే భాగ్యం కలిగింది. చాలాసార్లు ఈ ప్రాంగణానికి వచ్చినా సరే మా మదర్ చనిపోవటం వల్ల 1 సంవత్సరం దేవాలయంలోకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడం వల్ల దర్శనం చేసుకోలేదు. ఈరోజు దర్శనం చేసుకున్నాం, చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, అరసవెల్లి సూర్య భగవానుడు ఒక శ్రీకాకుళం జిల్లాకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే కాదు, దేశంలో అతి తక్కువ దేవాలయాలు ఉన్నాయి. అందులో సూర్య భగవానుడు దేవాలయం ఒకటి. అందులో మన శ్రీకాకుళం జిల్లాలో ఉండడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం.
మొన్న సూర్య భగవానుడి ఆశీస్సులతో జిల్లా లెవెల్ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కేంద్ర మంత్రి గారి నాయకత్వంలో ఒక రాష్ట్ర పండగగా చేసి ఆ పండగ అంగరంగ వైభవంగా జరుపుకొని ప్రతి ఒక్కరి మనలో కూడా పొందాము. అయితే ఈ డెవలప్మెంట్ విషయంలో ఫాలో అప్ లేకపోవడం వల్ల కొంచెం నేను కూడా అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. మనం డెవలప్మెంట్ స్పీడ్గా స్టార్ట్ చేసాం. ఇందులో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా, తర్వాత శాసనసభ సమావేశాలు, దీనివల్ల మనం ఎక్కువ సమయం ఇవ్వకపోవడం వల్ల కంటిన్యూషన్ లేదు. ఈరోజు నేను చూశాను. నా ఆలోచన ఏమిటంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా చూడాలి. ఆ రోజు మనం దేవాలయం ఎన్ని సంవత్సరాలైనా దేవాలయం కనిపించడం లేదని ఆ రోజు వేసినటువంటి టెంపరీ సెట్స్ అన్ని తీసేసాము. ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. భక్తులు వచ్చి ఎండలో నిల్చుంటే అది మంచి విధానం కాదు. నేను ఇమ్మీడియట్గా మళ్ళీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది, అది అయిన తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ ఉన్నతాధికారులందరితో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో సమావేశం పెట్టుకొని దీన్ని ఫాలోఅప్ చేసి మనం ఏదైతే ప్రసాదం స్కీమ్లో కేంద్ర ప్రభుత్వానికి పంపించామో అది శాంక్షన్స్ గురించి ఒకవైపు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ తాత్కాలికంగా వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా నీడ సౌకర్యం కానీ, టాయిలెట్ సౌకర్యం కానీ, మంచినీరు సౌకర్యం కానీ కల్పించే బాధ్యత ఉంది. నేను ఈ నెలలోనే వీలైనంత తొందరగా సమావేశం పెట్టి ఫాలోఅప్ చేసి ఆ ఆలోచన భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మాకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరూ చేయనటువంటి అభివృద్ధిని ఈ ఆలయంలో చేసి అందరు మన్నలు పొందాలని తప్పని చేస్తాం. ఈ మధ్యకాలంలో ఇక్కడ కూడా చూశాం, చిన్న చిన్న తప్పులు జరిగినట్టు పత్రికల్లో కూడా చదివాను. దాన్ని కూడా నేను పూర్తిగా విషయవంతా తెలుసుకున్నాను. సమావేశంలో కూడా అధికారులు తీసుకుని ఎవరు తప్పు చేసినా సరే స్ట్రీమ్ చేయించవలసినటువంటి బాధ్యత తప్పనిసరిగా చేస్తామని తెలియజేస్తుంది. సూర్య భగవాన్ ఆశీస్సులు జిల్లా ప్రయత్నాలు పేదరికం పోవాలి, ప్రతి ఒక్కరూ సుఖమైన జీవనం సాగించాలని జరుగుతుందని ఆశిస్తున్నాను. పెద్ద స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్స్ సాధించినటువంటి ఘనత ఏదైనా ఉందంటే విశాఖ ఉక్కు కార్మిక వర్గానికి, కార్మిక సంఘాలకి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఇవాళ కార్మికులు ఎందుకు తగ్గిస్తున్నారు మీరు? పర్మనెంట్ కార్మికులు కానీ, ఆఫీసర్లు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఎందుకు తగ్గిస్తున్నారు? మీరు ప్యాకేజీ 13,000 కోట్లు ఇచ్చామని చెప్పేసి ప్రపంచం అంతా చెప్తున్నారు. దేనికి ఆ ప్యాకేజీ ఇచ్చారు? మనుషులను చంపడానికి, ఆకలితో చావడానికి ఆ ప్యాకేజీ ఎవరి కోసం ఇచ్చారు? ఈ స్టీల్ ప్లాంట్ వేల కోట్ల రూపాయల దేశానికి అభివృద్ధికి ఇచ్చింది. 60,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చింది అనమాట. నువ్వు ఇచ్చింది 4,000 కోట్ల రూపాయలు. ఇలా అడుగుతున్నావు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం ఎక్కడైనా భారతదేశంలో ఉందంటే టర్నౌండ్ అప్పులు తీర్చి వడ్డీలు కట్టి 7.3 మిలియన్ టన్స్ 1,000 కోట్ల రూపాయల లాభాలు సంపాదించిన సంస్థ ఏదైనా ఉందంటే విశాఖ ఉక్కు. భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా సిక్ ఇండస్ట్రీ టర్నౌండ్ చేయలేదన్నమాట. ఇవాళ మన కార్మికులు పనిచేయక నష్టాలు వచ్చాయని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు బహిరంగ చెప్తున్నారు. అందరూ ప్లాంట్ల కాంట్రాక్టులు చేసి కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ ఎమ్మెల్యేలు అయ్యారనమాట. ఈ స్టీల్ ప్లాంట్లోనే సంపాదించారు. అటు బాబు గారు సంపాడు ఊరి నుంచి తీసుకొచ్చాడా? అటు బాబు సంపాదించాడా? ఏమి చేతకాని కబుర్లు చెప్పితే స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రపంచంలో, మన దేశంలోని ఎక్కడైనా సరే జిందాల్ ప్లాంట్ కావచ్చు, ఇవాళ రబర్కేలా గానీ, బొకారో గానీ, ఇస్కో స్టీల్ ప్లాంట్ గానీ, ఏ ప్లాంట్ లోని సాంకేతిక సమస్యలు వచ్చినా సరే స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గమే పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఆఫీసులన్నీ రెక్టిఫై చేసి ఆ ప్లాంట్ నడపడానికి కృషి చేసినటువంటి అంత సాంకేతిక నైపుణ్యం ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని వీళ్ళ వల్ల నష్టాలు వచ్చాయని చెప్తున్నారన్నమాట. ఇది ఎక్కడ వాస్తవం? ఏ వాస్తవాలు లేకుండా మీకు కావాలంటే పోయి ఇదే పోగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాతో సమావేశం పెట్టారు అందరితోనే. ఆ రోజు సమావేశంలోనే మీరు కూడా ఒక 500-600 ఎకరాలు భూములు నిరసనాలు తీసుకోండి అని చెప్పారన్నమాట. కానీ మాకు భూమి కాదు కావాల్సింది, ఇక్కడ ఉన్న భుక్తి కోట్ల మందికి తిండి పెట్టేటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం 20 మిలియన్ టన్నుల కోసం త్యాగం చేసినటువంటి దానికోసం మేము పోరాటం చేస్తున్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం చెప్తున్నారు మొత్తం భూములు అమ్ముతా ఉంటున్నారు.
కార్మికులు తొలగిస్తా అంటున్నారు. ఇవాళ ఇదేమి సరైన చిన్న విషయం కాదు. మనం నెమ్మదిగా తీసుకుంటే ఇంకా పాలకులకు అర్థం కాలేదు. ఇదే టెంట్ లోనే ఎన్డీఏ కూటమి నాయకులకి చెప్పాం, నాయన 6 నెలల్లో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుంది, కార్మికులందరికీ పట్టుకొడుతుంది, కార్మికులందరినీ ఇళ్లకు తగులుతున్నారు. మీరు 6 నెలల కాలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో గేటు దగ్గర కూర్చోండి. గతంలో 6-7 పొమ్మన్నారు ముఖ్యమంత్రులు వచ్చి కూర్చున్నారనమాట. 5 ప్రధానమంత్రులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి వచ్చి కూర్చున్నారు. దేనికోసం కూర్చున్నారు? స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాల కోసం కాదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం కోసం అన్నమాట. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం కోసం. మీరు గెలిచిన తర్వాత ఉత్తరాంధ్ర ఎంపీలందరూ కూడా ఎమ్మెల్యేలు సమావేశం పెట్టారు, శైలిలో విలీనం చేస్తామని చెప్పేసి తీర్మానం చేశారు. ఇప్పుడు ఆ తీర్మానం ఎక్కడ పెట్టారు? ఈ కార్మిక వర్గానికి సమాధానం చెప్పాలని. అందుకని ఇంత గడ్డు పరిస్థితుల్లో ఓ పక్కేమో నిర్వాసులకు ఉపాధి. ఆందోళన ఆ సందర్భాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి తెలియని వ్యక్తుల దగ్గర 5-6 రోజులు పడిగాపులు కాసి లారీల కింద పాపం నిద్రపోయి చివరికి అక్కడ కూడా మోసం చేసి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగు చూపించి పేటీఎం ద్వారా చేతిలో డబ్బులు లేవంటే పేటీఎం ద్వారా బలవంతంగా డబ్బులు కట్టించుకొని ఎన్ని మోసాలు చేశారో మనం చూసాం. ఈరోజు నిజంగా ఒక గర్వకారమైన రోజు. ఒక మైలురాయి చేరాం, ఒక హిస్టారికల్ మైలురాయి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నిజంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసంలో ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం 8,003 కోట్ల రూపాయలకి చేరింది. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు. 8,003 కోట్ల రూపాయలు, 22 లక్షల రూపాయలు. ఈరోజు ఉదయానికి మేము ఆ మైలురాయి చేరినప్పుడు చాలా అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమం మీ అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మా పైన ఉంటుంది. ఎందుకంటే రకరకాలుగా దుష్ప్రచారాలు చేశారు, అనుమానాలు సృష్టించారు. అసలు నిజంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తే డబ్బులు వాళ్ళకి అకౌంట్లో వేస్తారా అని కావాలని కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. కల్లాల దగ్గరనే రైతులు వాపోతున్నారని, సరుకులు కొనేవారే లేరని, క్షేత్రస్థాయిలో ఏదో అపోహలు సృష్టిస్తే ఈ వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు. 34,78,445 మెట్రిక్ టన్నులు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. 8,003 కోట్ల రూపాయల 22 లక్షల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కరించుకుంటూ 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. ఇది మా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఏ విధంగా మేము ప్రభుత్వంలో రాగానే రైతాంగాన్ని కాపాడుకోవాలి అనే ఒక నిర్ణయం తీసుకుని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా దీనిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఎక్కడ పొరపాటు జరగకుండా ఒక నూతన ఒరవిడి ముఖ్యమంత్రి గారు సలహా మేరకు 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తామనే మాట మేము ఇచ్చినప్పుడు 48 గంటలు కాదు, 24 గంటల్లోనే మేము ఈ డబ్బు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. చిన్న ఉదాహరణ చెప్తా, 2-3 ఉదాహరణలు. గుంటూరు జిల్లా గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన గుంటూరు జిల్లాలో కొనుగోలు చేసింది 4,730 మెట్రిక్ టన్నులు. కేవలం 4,730 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అదే మన కూటమి ప్రభుత్వం 40,009 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. అంటే 746% గత ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే మనం ధాన్యం కొనుగోలు చేశాం. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాన్ని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు.
నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను, వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేరబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్ తో దీని వెనకాల కొంతమంది ఉండి, వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి, విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా. ఇప్పుడు అసలు ఈ కథ ఇదొక కట్టు కథ, చక్కటి కట్టు కథ. ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది, ఏంటి కారణాలని కనుక మనం చూస్తే, ఈ పెట్టినతను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఈ డైరెక్టరు, ఈ స్క్రీన్ ప్లే, వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళంతా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీం ని పెట్టి, మీరు వస్తారా, విడుదల రజనీ మీద కేసు పెడతారా, కంటెంట్ మేము ఇస్తాము, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి, మీరు వస్తారా, అధికారం మా దగ్గర ఉంది, ఏం పని కావాలో చేసి పెడతాము, విడుదల రజనీ మీద మేము ఒక నరేషన్ ఇస్తాము, ఆ నరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి, బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి, సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఒక మోడస్ ఆపరెండా రన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యక్తి వెళ్లి, ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు. హీఈస్ ద డైరెక్టర్. ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు. ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు, ఈ బిజినెస్ మ్యాన్ బంధువు అంట, అదే పార్టీకి సంబంధించి, అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ వెళ్లి అతనికి ఏవో బిల్లులు కావాలి, అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వేవ్ ఆఫ్ చేయాలి, అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే, ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా, కృష్ణదేవరాయ గారు, ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లంటే అట్లా వ్యాపారం చేసుకోవడానికి, ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి, ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు. ఏంటంటే, నా టార్గెట్ విడుదల రజనీ, ఈ విడుదల రజనీ మీద తన్ని డిఫేమ్ చేయాలి, తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి, తన్ని డిఫేమ్ చేద్దాము, కంప్లైంట్ పెట్టించడము, ఆ పైన ఫాలోఅప్లు వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత, మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసి. ఏదైతే ప్రధానంగా సూపర్ 6 అనేటువంటి హామీ ప్రజలకు అమలు చేస్తామని చెప్పొచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదనుకున్నది అందరికీ కూడా తెలుసు. ప్రజలకు సంబంధించినటువంటి మంచిని కానీ, ప్రజాపాలన కానీ పూర్తిగా పక్కన పెట్టి ఇవాళ ఏ రకంగా ప్రభుత్వ భూముల్ని దోచుకోవాలి, ఏ రకంగా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కబ్జా చేసి వాళ్ళు కమర్షియల్గా యూజ్ చేసుకోవాలనేటువంటి ఏకైక భావన తప్ప ప్రజలకు సంబంధించి మేలు చేయాలనుకున్నది ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కనబడట్లేదు. ఇవాళ మనం చూసుకుంటే ముఖ్యంగా ఇవాళ చిన్నముషిలవాడ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి చిన్నముషిలవాడ గ్రామంలో సర్వే నెంబర్ 113లో ఉన్నటువంటి సుమారుగా 13 సెంట్లు, 10 నుంచి 13 సెంట్లు మధ్యలో ఉన్నటువంటి ఈ భూమిని కబ్జా చేసి కాలమ్స్ వేయడం కూడా జరిగింది. మీకు గుర్తుందో లేదో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కూడా ఇక్కడ ప్రభుత్వ భూమిలో ఒక షెడ్ కడితే దాన్ని వెంటనే మేము డిస్మాంటిల్ చేయించడం కూడా జరిగింది. డిస్మాంటిల్ చేయడమే కాకుండా అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వచ్చి ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమదారులు ఎవరో కూడా దీని జోలికి రాకూడదని చెప్పి బోర్డును కూడా పెట్టడం జరిగింది. ఆ బోర్డును పీకి వేసి మళ్ళీ షెడ్లు వేసి ఇవాళ షెడ్లను కూడా తీసి ఏకంగా కాలమ్స్ వేసి ఒక కళ్యాణ మండపమో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే ఇవాళ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. నేను ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాను, ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇవాళ డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి పెట్టినటువంటి బోర్డుని పీక్వేస్ చేస్తుంటే అధికారులు ఎవరు కూడా మాట్లాడటం లేదంటే మరి ఏంటికి దీని అర్థం? ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు తక్షణమే దీని మీద చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమదారుల మీద క్రిమినల్ కేసులు పెట్టి ఈ ఏదైతే కట్టడాలు ఉన్నాయో ఇప్పుడు కాలమ్స్ లెవెల్ ఉన్నటువంటి డిస్మాండిల్ చేయకపోతే
దీన్ని ఏ స్థాయికైనా మేము తీసుకొని వెళ్తాం. అవసరమైతే మా జిల్లా అధ్యక్షుల వారిని అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక పెద్ద నిరసన కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటి తెలియజేస్తూ, వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి చేస్తున్నప్పుడు వాళ్ళు మా ప్రభుత్వంలో ఇటువంటివి ఎక్కడైనా అయితే ఖచ్చితంగా మేమే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఖచ్చితంగా ఇటువంటిది మరి ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో ఇటువంటి కబ్జాలకు పాల్పడుతున్నారు, ఏ పార్టీ అయినా అవ్వనివ్వండి, కూటమి నాయకులనే కాదు ఏ పార్టీ అయినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలకు కానీ పాల్పడితే తక్షణమే చర్యలు తీసుకోవాలి. మరి అమ్మారావు గారికి ఇవన్నీ విషయం తెలిసి కూడా ఎందుకు ఆయన ఈ రకంగా ఉంటున్నారన్నటువంటి తెలియట్లేదు. చాలా క్లియర్గా చూడండి, మీకు ఇందులో మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఇది మన అడంగల్లో కూడా సర్వే నెంబర్ 113 30 గయాలని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇది గతంలో వేసినటువంటి షెడ్లు. వీటిని చూడండి, మీరు పేపర్స్లో కూడా వచ్చింది, మీడియాలో కూడా, ప్రభుత్వ స్థానంలో కళ్యాణ మండపం పనులు అప్పట్లో గోడ పెట్టిన